బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రేపు జరగబోయే సభకు సన్నాహకంగా ఓల్డ్ బోయినపల్లి కూడలి నుండి డివిజన్లోని పలు కాలనీ బస్తీలలో తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో చలో వరంగల్ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో నవ యువకుడిలా పార్టీతో పాటు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. డివిజన్ నుండి 1000 మందికి పైగా సభకు తరలి వెళ్లనున్నట్లు లక్షలాది మందితో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. రేపటి సభలో కేసీఆర్ ప్రసంగం కోసం దేశ ప్రజలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. డివిజన్లో బీఆర్ఎస్ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అందరూ పార్టీ కోసమే పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కర్రే జంగయ్య, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ఇజాజ్ బాయ్, ఉపాధ్యక్షుడు ఇలియాజ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్, జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్, మట్టి శ్రీనివాస్, బుర్రి యాదగిరి, మక్కాల సత్యనారాయణ, పిట్ల రాజు ముదిరాజు, రాజు గౌడ్, కుమ్మరి రాజు, పోచయ్య, ఐలేష్, ఖాదర్, జేకే బాయ్, కుమ్మరి బాలరాజు, నాగేష్ ముదిరాజ్, కోమటి బాలరాజు, మక్కల అశోక్, కార్తిక్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపు 25 సంవత్సరాల వరంగల్ సభకు స్వచ్ఛందంగా మా బోయినపల్లి డివిజన్ నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మా డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ భాయ్, మా అసెంబ్లీ ప్రెసిడెంట్ ఇజాజ్ భాయ్, సీనియర్ లీడర్ కర్రే జంగయ్య మామ, సెక్రటరీ హరినాథ్ గారు, మళ్ళీ ఇంకా పేరున కదిర్ భాయ్, మా పోచన్న, మా సీనన్న, అంతే కుల సంఘాలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మొత్తం రావడం జరిగింది. ఈ సభను మనం అనుకున్న దానికన్నా 100 రెట్లు అందరూ కూడా ఫోన్లు చేసి అన్నా మేము వస్తాం సభకు, మాకేమైనా బస్సులు ఏర్పాటు చేయండి, బండ్లు ఏర్పాటు చేయమని ఖాళీలకి బస్సులకి ఫోన్లు వస్తున్నాయి. దాంట్లో బాగానే ఈరోజు మళ్ళొకసారి రేపు ఉంది కాబట్టి ర్యాలీ తీద్దామని అన్ని ఈ ప్రాంతం అంతా కూడా బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి ఒక సభకు రేపు దేశం అంతా ఎదురు చూస్తుంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏమైతే రాష్ట్రంలో ఒక సంచలనంగా, ఎందుకంటే 25 సంవత్సరాల మా పార్టీ ఒక యంగ్ పార్టీ, ఎందుకంటే 20 సంవత్సరాలు ఒక యువకుడు లెక్క ఉన్న పార్టీ, దానికి ఇంకా ఉరువు తొలగిస్తూ రేపు కొన్ని 10 లక్షలు అనుకుంటున్నాం కానీ దాదాపు ఒక 50 లక్షల దాకా వస్తున్నారు కూడా అంచనా వేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఎక్కడ చూసినా కానీ రేపటి సభ గురించి టీవీలకు కానీ సభకు రానికి కానీ అందరూ కూడా అతకపోయే పరిస్థితి ఉంది. అలాగే మా బోయినపల్లి నుంచి మా కుకుట్పల్లి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఇక్కడ 1000 మంది కూడా రేపు బయలుదేరడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ బస్సులు కార్లు కూడా మాట్లాడినాం. ఇంకా అందరూ కూడా అన్న మాకు కూడా కావాలని ఫోన్లలో అడుగుతా ఉన్నారు. ఎంతైతే అంత ఏర్పాటు చేసి అందరూ కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది నేనేంటంటే నిన్న సిరిశైలం పోయినట్టు లేకున్నట్టు, నిన్న మధ్యాహ్నం వచ్చినట్టు నేను అనుకోకుండా అది నేను లేను కాబట్టి అది ప్రోగ్రాము ఇదైంది, లేకుంటే ముందుంటే ఉంటుండేవి. పార్టీ అంతా ఒకటి కానీ పార్టీలో సఖ్యత ఏముండదు, పార్టీ అధిష్టానం ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు మేమున్నాం, అంతా పార్టీ అనేది అంతా కూడా లైన్లో ఉంటుంది, అది ఇబ్బంది ఉంటుంది. చేసిన పార్టీ గురించి చేస్తాం కానీ దాని ఇబ్బంది లేదు. రేపు జెండా ఆవిష్కరణ ఇక్కడ నుంచే చేసి ఇక్కడ నుంచే మేము బయలుదేరుతాం. అంతా కూడా 10 వరకు బయలుదేరదాం అనుకుంటాం. మార్నింగ్ దాదాపు ఒక 1000 మంది అనుకుంటున్నాము. దానికి బస్సులు కార్లు ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ వాళ్ళకి భోజనాలు కూడా అన్ని ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నాం. మీరే చెప్తారు, మీడియా సోదరులు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది రేపు కేసీఆర్ గారి సందేశంతో రాష్ట్రం ఒక చిత్రంగా మారిపోతుంది. రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది, ఎందుకంటే అస్తవ్యస్త రాజకీయాల మధ్యలో ఏం జరుగుతుంది మీకు కూడా తెలుసు కాబట్టి తప్పకుండా రేపటి సభ తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ నుంచి మా కుక్కడపల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు మరియు ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో రేపు చలో వరంగల్ ప్రోగ్రామ్ ని బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుని రాజ్యసభకి భారీ సభకు రేపు బోయినపల్లి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని కాలనీల నుంచి కులాలు, మతాలు, కర్షకులు, విద్యార్థులు, యువకులు అందరూ భారీ ఎత్తున రేపు అన్న మేము వస్తాం ఎలా ఉంటుంది అనే విధంగా రేపు మాకు ఫోన్లు ద్వారా ఆఫీసు జరగడంగా మా కార్పొరేటర్ తెలియజేయడం జరుగుతుంది. మేము దాదాపు భారీ ఎత్తున వెళ్ళి బోయినపల్లి రోడ్లన్నీ జామ్ చేసుకుంటూ చలో వరంగల్ నినాదంతో మా
అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు వరంగల్ బయలుదేరుతున్నాము. కనుక రేపు ఎలా ఉంటుందంటే, రేపు వరంగల్ అన్ని పండుగలు ఒకేసారి తెలంగాణకు వచ్చినాయా, సంక్రాంతి, దసరా, హోలీ, క్రిస్మస్, రంజాన్ అన్ని పండుగలు ఎలా వస్తాయో రేపు మీరు వరంగల్ అటు విధంగా అన్ని పండుగల విధంగా పండుగ వాతావరణంలో ఈ చలో వరంగల్ ప్రోగ్రామ్ సభని విజయవంతం చేస్తాము. ప్రతి పక్షాలకి ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది. ఈ రోజు గత 12 సంవత్సరాల నుంచి 420 హామీలతో ప్రజలని మోసం చేస్తుంటూ ఈ రోజు రేపు అంటూ కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వానికి రేపు కేసీఆర్ గారు ఇచ్చే సందేశం తర్వాత, ఆయన ఇచ్చే ఆదేశాల తర్వాత మా కార్యాచరణ స్టార్ట్ అవుతుంది.